సదస్యం ఉంటారు. మొన్నటి రోజున శ్రీదేవి భూదేవి అమ్మవారితో రంగనాథ స్వామి వారికి తిరు కళ్యాణ మహోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మిగతా అన్ని సందర్భాల్లో కళ్యాణోత్సవం జరిగే కన్నా బ్రహ్మోత్సవాలు జరిగే కళ్యాణోత్సవాలకు ఉండే విశేషం ఏంటంటే, మిగతా అందరూ భక్తులందరూ ఉండి పెరుమాళ కైంకర్యాన్ని చేయించి దర్శించి ధరిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాది సకల దేవతలందరూ వారు కూడా సేవిస్తుంటారు. మనకు గరుడపటం ఉదయం కూడా అయిన తర్వాత సాయంత్రం దేవతాహ్వాన కార్యక్రమంలో అందరూ దేవతల్ని ఆహ్వానించడం జరిగింది. దేవతలందరూ వచ్చి ఉన్నారు. అందరికీ ప్రతిరోజు పూర్ణాహుతి కాగానే దేవతలకు పరిగణన సమర్పించడం జరుగుతుంది. ఆయా దేవతలకు వారి వారికి ఆయా దిక్పాలకులుగా అధిపతులుగా పరమాత్మ శ్రీమన్నారాయణే వారికి అధికారాన్ని పదవించినారు. కాబట్టి తమకింత ఉనికిని పదవిని స్థితిని దిక్పాలకత్వాన్ని ఆధిపత్యాన్ని ఇచ్చిన పెరుమాళ కళ్యాణం జరుగుతుంటే సేవించి తరించాలని వారు కూడా తాతాలాడుతూ ఎదురు చూస్తుంటారు. కాబట్టి వారందరితో కలిసి పరతత్వం తెలియని సామాన్య జనులు ఇతర దేవతలను ఎవరైతే ఆరాధిస్తున్నారో అలాంటి ఇతర సామాన్య భక్తుల చేత ఆరాధింపబడే దేవతలు కూడా ఆరాధించే పెరుమాళ కళ్యాణోత్సవంలో మనకంటే కాస్త అధికారం ఎక్కువ కలిగిన దేవతలతో కలిసి మనం కళ్యాణోత్సవాన్ని మనం సేవించుకోవడం జరిగింది. ఆ స్వామికి మనకు పలాంలో తిరుపతి పెరియాల్లో అన్నట్టు ఆయుర నామం చెల్లి వేల నామాలు కలవాలి. కాబట్టి అలాంటి పెరుమాళ్లకు నిన్న సహస్రనామార్చన జరిగింది. అలాంటి పెరుమాళ్ళు ఏమో పోలుస్తారంటే వాసుదేవ తరుఛాయ నాతి సీత నగర్మగా. శ్రీమన్నారాయణుడు ఒక వృక్షం. ఎలాంటి వృక్షం అంటే మనకి ఎండ ఎక్కువ తగలకుండా చల్లదనం ఎక్కువ తగలకుండా కాపాడే ఒక వృక్షం, కల్ప వృక్షం లాంటి పెరుమాళ్. వృక్షం బాగుంటేనే ఆ వృక్షాన్ని ఆశ్రయించుకునే పక్షులు, పశువులు, జంతువులు, మనుషులు, సరీసృపములు, చీమలు ఇలా అన్ని సకల ప్రాణులకు వృక్షం ఎట్లా ఆ వృక్షానికి ఉండేటువంటి చిగుళ్ళు, కాయలు, పండ్లు, ఆకులు అన్ని ఇతరుల ఉపయోగపడే కొరకేనో అలాగే పెరుమాళ్ అనే వృక్షం కూడా ఆయన ఆశ్రయించుండేటువంటి సమస్త జీవవర్గాన్ని రక్షించే స్వామి. కాబట్టి వృక్షం బాగుండాలి అని ఆ వృక్షాన్ని ఆశ్రయించి జీవించే ప్రాణులందరూ కోరుకున్నట్లుగానే మనందరినీ రక్షించేవాడు శ్రీమన్నారాయణ. రక్షితి లక్ష్మీనారాయణ సంతత మీద చరాచరం చరాచర సకల ప్రాణివర్గాన్ని రక్షించే స్వామి. కాబట్టి స్వామి బాగుండాలి. స్వామిని మనం రక్షించేవాడు, మనమేమో రక్షింపబడేవాడు. రక్షింపబడే మనము ఆయన క్షేమాన్ని కోరగలిగిన స్థాయి గలవాళ్ళం అంటే జ్ఞాన దశలో అయితే ఆయన రక్షించేవాడు, మనం రక్షింపబడేవాడు. ప్రేమ దశలో అయితే ఎవరినైనా క్షేమం కోరవచ్చు. పెరియాళ్ళ వారి పెరుమాళ్ళ యొక్క క్షేమం కోరి మంగళం పలికినట్లుగా అదేవిధంగా ఆండాళమ్మ వారు కూడా అప్పటి అవతారానికి కాక గడిచిన అవతారాలకు కూడా మంగళం పాడినట్లుగా భగవద్భక్తులైన వారు పరమాత్మ శ్రీమన్నారాయణ రక్షకులను భావించే వారందరూ పెరుమాళకు మంగళాశాసనం చేయవచ్చు. ఆయన యొక్క దివ్య అవయవ సౌందర్య శోభ ఎట్లాంటిది అంటే ఎవరు చూసినా చూపులకే కలిగిపోతున్నారు. ఇంత సౌకుమారి గలవాడు కాబట్టి సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు అనేటువంటి రీతిలో సర్వ అవయవములతోటి తన యొక్క లావణ్యంతో అద్భుతమైన దివ్యమంగళ సౌందర్యంతో అందరినీ ఆకర్షించేటువంటి అవయవ సౌష్ఠవం పుష్టి కలవాలి. కాబట్టి పెరుమాళకు మంగళం పాడి పెరుమాళకు క్షేమంగా ఉండడం కోరితే మన యొక్క స్వరూపాన్ని మనం రక్షించుకున్నవారని ఎప్పుడు ఆలయంలో ఉండకపోయినా అభిషేక సమయంలోనో, సుప్రభాత సమయంలోనో, ఆరోగ్య సమయంలోనో, అర్చన సమయంలోనో ఉండకపోయినా మంగళాశాసన సమయంలో మాత్రం మనం ఉండి ఆ మంగళాశాసనం చేసే భాగ్యాన్ని మాత్రం వదులుకోవద్దని మనం పెద్దలుంటారు. మనవాళ్ళ మహాములు 80 సంవత్సరాల వయసులో వేయించేటటువంటి వారు చాలా దృఢకాయంగా ఉండేవారు, ఆజానుబాహులుగా ఉండేవారు, అతి కోమలంగా సుకుమారమైన దివ్యమంగళాన్ని కలిగిన వారు నడవడానికే కొంచెం కష్టంగా ఉన్నా, త్రిదండాన్ని స్వయంగా ధరించడానికే కొంచెం కష్టంగా ఉన్నా, వారి యొక్క ఏకాంగులు ఒకరేమో ఒక మడి వస్త్రంలో వాళ్ళు ధరించవలసిన త్రిదండాన్ని వారి బదులుగా
కైంకర్యంగా ధరిస్తే మనవాళ్ళ మహమ్మడు రెండు యొక్క తమ శ్రీహస్తాలను ఇద్దరు శిష్యుల యొక్క భుజాల మీద ఉంచి వారి సహాయంతో రంగనాథ స్వామి వారి యొక్క సన్నిధికి నడిచి వెళ్ళి ఆయా సన్నిధులలో దివ్యమంగళ విగ్రహాల్లో ఉండే పెరుమాళకి మంగళాశాసనం చేసేవారు. ప్రతిరోజు మంగళాశాసనం మనవాళ్ళ మహాముడు రంగనాథ స్వామికి వదలకుండా చేశారు అంటే వారి అనుష్ఠానం మనకు ఆచరణం. మనం చేయవలసిన పని ఏంటంటే పెరుమాళకు ఉపచారాలు సమర్పించి పెరుమాళకు మంగళాశాసనం, గృహ నిర్వాణాలలో ఉండే పెరుమాళకి, దివ్య దేశాలలో ఉండే పెరుమాళకి, ఆ పెరుమాళకి మనకు పంచ రూపాల్లో ఉండేటువంటి భరద్వాజ పంచకం ఉన్నట్టుగా వైకుంఠంలో బాలసముద్రంలో అలాగే విభావ అవతారాల్లో అర్చామూర్తిగా అలాగే అంతర్యామిగా ఉండేటువంటి పెరుమాళకి మంగళాశాసనం చేయడం మన స్వరూపం. కాబట్టి ఇప్పుడు కూడా ఒక మంగళాశాసన రూపకంగా ఉండేటువంటి మహారాశీరచన కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ఆయన ఎంత దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఎదవారంటే మనకు పరాశర భట్ల వారే రంగనాథ సూత్రంలో చెప్తారు. పశ్చేతో ఆరోగ్యం మనం ఆయన సేవిస్తే చాలు ఆయన మన దృష్టిని మన మనస్సును ఆకర్షించేంతమైన సౌందర్యం నేత్ర సౌందర్యం కలవాలి. రామచంద్ర స్వామి కనుక పుంసాం దృష్టి చిత్తాపహాజనాన్ని ఎవరైనా రామచంద్ర స్వామిని దర్శిస్తే చాలు ఆ రామచంద్ర స్వామిని దర్శించిన వారి యొక్క దృష్టి మనస్సు రామచంద్ర స్వామిని ఆకర్షించేస్తారు. రాముని చూసిన కళతో మనకి పేరు రాముడి అందుకని ఆయన యొక్క అవయవ శోభ సౌందర్యం అలాంటిది. సహపత్న్య విశాలాక్ష్య నారాయణ ఉపాలకని మన రామాయణంలో 5 కాలాలు ఇవ్వబడినట్లుగా సీతామ్మవారితో కలిసి రామచంద్ర స్వామి రంగనాథ స్వామిని సేవించి ఆరాధించారు. రామచంద్ర స్వామితో ఆరాధింపబడ్డాడు కాబట్టి రంగనాథ స్వామి పెరిగే పెరుమాళ్. ఆ పెరిగే పెరుమాళ్ యొక్క సౌందర్యం ఇంకా అద్భుతమైన మనకు పరాశర భట్టర్ వారు శ్రీరంగరాజస్తవ పూర్వ ఉత్తర శతకంలోని పూర్వ శతకంలో ఒక 127 శ్లోకాలు అలాగే ఉత్తర శతకంలో 105 శ్లోకాలు ఒక అద్భుతమైన క్లిష్టంగా వ్యాకరణ శాస్త్ర భూయిష్టమైన పాండిత్యంతో కూడినటువంటి స్తోత్రంలో రంగనాథ స్వామి వారు శ్రీరంగంలో ఎట్లా వేయించేసి ఉన్నారో మన రంగనాథ ఆలయంలో కూడా అలాగే వేయించేసి ఉన్నారు. ఆ ఒక శ్లోకాన్ని చెప్పుకొని ముగించుకున్నాం. సంభాషమానమివ సర్వవశం వదేన మందస్మితేన మధురేణ చ వీక్షణేన దివ్యాస్త్రపుష్పిత చతుర్భుజమత్యుదారం రంగాస్పదం మమ శుభాశ్రయమాశ్రయామి. మధురేణ చ వీక్షణేన సంభాషమానమివ. రామచంద్ర స్వామి స్మిత పూర్వభాషి. ఎవరైనా లోపలికి వస్తున్నారు దగ్గరికి వస్తున్నారంటే చిరునవ్వుతో పలకరించేవాడు. చిరునవ్వుతో పలకరించడమే కాక పూర్వభాషికు రాఘవ అని ఆ వచ్చిన వారు అయ్యా దండయ్యా నేను సహాయం కొరకు వచ్చినా అని అతను మాట్లాడేలోపే సోయ బాగున్నావా చాలా రోజులు కనపడని ముందు రామచంద్ర స్వామి పలకరించేవాడు. అని ప్రభువులో ఉండేటువంటి వాత్సల్యం. పిల్లవాడు వచ్చి అమ్మ నాకు ఆకలిస్తుందని 10 సార్లు అడిగితేనే అన్నం పెట్టాలనే లక్షణం కాకుండా వాడి ఆకలిని గుర్తించి ముందే వాడికి కావాల్సిన రుచికరమైన పదార్థాలు తల్లి ఎట్లా సిద్ధం చేసి పెడుతుందో పెరుమాళ్ళు తల్లి ఆయనే, తండ్రి ఆయనే, మిత్రుడు ఆయనే, బంధువు ఆయనే, అన్నీ ఆయనే కాబట్టి ముందు ఆయనే పలకరించేవాట. రామచంద్ర స్వామి ఎట్లా పలకరించేవాడో రంగనాథ స్వామి కూడా మధురేణ వీక్షణేన ప్రసన్నమైన ప్రశాంతమైన ప్రేమపూర్వకమైన మధురమైన చూపుతోటి సంభాషణమానమివ చూపుతోనే పలకరించే రీతిలో మన తెలియజేస్తున్నారు గారు. ఎక్కడ కార్యక్రమంలో చాలా మంది భక్తులు వస్తే ఒక్కొక్క ఉపన్యాసం చెప్తున్నందుకు ఎవరో దగ్గర వాళ్ళు కావాల్సిన వాళ్ళు రాగానే వారిని ఇక్కడి నుంచే చూపుతో పలకరించేస్తే అమ్మయ్య స్వామి మనం చూశారు, మనం వచ్చినట్టు గుర్తించినారు, మనం పలకరించినారని ఒక తృప్తితో మనం ఎట్లా తిరిగి వస్తామో దగ్గరగా వెళ్ళి మాట్లాడే అవకాశం లేకపోయినా అంతదాంతో తృప్తిపడేట్టుగా పరమాత్మ చూపుతోటే ఆ మధురమైన చూపుతోటి దృష్టితోటి కృపా కటాక్షంతో సంభాషిస్తున్నట్టుగా వేచేసి ఉంటారు. మందస్మితేన సర్వవశం వదేన అందరినీ ఆకర్షించేటువంటి చిరునవ్వు. ఇతర ఆభరణాలు మన సౌందర్యాన్ని పెంపొందిస్తాయి కానీ సహజమైన ఆభరణం ఏంటంటే చిరునవ్వు. ముఖానికి చిరునవ్వు సహజమైన ఆభరణం. పైసా ఖర్చు పెట్టలేకుండా
అలాగే కొన్ని ఆభరణాలు చేసుకుంటే కొన్ని రోజులు కరువు పోతాయి, లేదా వంగిపోతాయి, విరిగిపోతాయి. కానీ భగవంతుడు ఇచ్చిన ఈ చిరునవ్వు మనం ఎంత చిరునవ్వు నవ్వినా కొద్ది రోజులు అయిన తర్వాత మనకేదో నవ్వడానికి శక్తి లేకుండా అయిపోయిందనే పరిస్థితి లేదు. ఎంత నవ్వినా ఎంత చిరునవ్వుతున్నా అది అరిగిపోవడానికి, కరిగిపోవడానికి, వెళ్ళిపోవడానికి అవకాశం లేని ఆవరణం భగవంతుడు ఇచ్చిన సహజావరణం. అలాంటి ఒక మంచి చిరునవ్వుతో అందరినీ ఆకర్షించుకునే స్వామి. అంతేకాక దివ్యాస్త్ర పుష్పిత చతుర్భుజమత్యుదారం. ఒక చెట్టుకు పూలు రావడం, కాయలు రావడం, పండ్లు రావడం ఎట్లా సహజమో పరమాత్మ యొక్క 4 భుజాలలో ఆ ఆయుధాలు అనేవి శంఖము, చక్రము, గద ఇవన్నీ ఆయుధాలనే పుష్పాలు పరమాత్మ యొక్క హస్తాల్లో సహజంగానే పుష్పించాయని. కొన్ని మనం అలంకరణలో కృత్రిమంగా ఉంటాయి, కొన్ని సహజంగా ఉంటాయి. చెట్టుకు వచ్చేటువంటి పుష్పాలు ఎట్లా సహజంలో పరమాత్మ ఎప్పుడూ సహజంగానే పంచాయుధములను ధరించి ఉండేటువంటి స్వామి. అందుకొరకే ఆయన సశంఖ చక్రం హరి, శంఖ చక్రంలో ధరించే హరి అంటే శివనారాయణుడే, అది ఇక్కడ గూఢం. అలాంటి సహజంగానే 4 భుజాల్లో 4 వస్త్రాలను చెట్టుకు పుష్పాలు ఉన్నట్టుగా సహజంగా కలిగిన స్వామి. అంతేకాక రంగాస్పదం మమ శుభాశ్రయం ఆశ్రయం. ఈ రంగనాథుడు అనేటువంటి స్వామి నాకు ఎప్పుడు క్షేమాన్ని కలిగించేవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఎప్పుడు ఎవరు వచ్చి స్వామి ఆపదలో ఉన్నాను అని అంటారా, ఆపదలో ఉన్నవాళ్ళ యొక్క ఆపదలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ముందుగానే పంచాయుధములను ధరించేవాడు. పాదు ప్రణతరక్షాయాం. ఎవరైనా శరణాగతి చేస్తే అలా శరణాగతి చేసిన వాళ్ళకి వెంబడే రక్షణ ఇద్దామని, అది అడిగిన తర్వాత ఇద్దామని కాక అడగక ముందుగానే సిద్ధంగా రక్షణ ఏర్పాటు చేసిన పెరుమాళ్. ఎలా అంటే రామచంద్ర స్వామి గారి విషయంలో రఘునాథాచార్య స్వామి గారితో సత్సంప్రదాయ సుధలో అద్భుతమైనటువంటి శ్లోకాన్ని గమనించినారు. అగ్రత పృష్ఠదశ్చైవ పార్శ్వదశ్చ మహాబలం ఆకరణ పూర్ణ నిర్వాహం రక్షితాం రామలక్ష్మణం అని ఆ వానరులందరినీ రక్షించడం కొరకని, ఎవరెవరు రక్షణ కోరితే వారందరినీ రక్షించడం కొరకని అగ్రత ముందు నుండి, పృష్ఠత వెనుక నుండి, పార్శ్వదశ్చ 2 పక్కల నుండి రక్షించడం కొరకని ధనుర్బాణాలను సిద్ధంగా పెట్టుకొని ఆ ఎక్కువ పెట్టిన ధనుస్సును చెవి వరకు లాగి పెట్టుకున్న ఆకరణ పూర్ణధన్వాను, చెవి వరకు లాగి పెట్టుకున్న రామలక్ష్మణుడు కాపాడుదురు కాక. ఎందుకొరకు అంటే అడిగిన తర్వాత అప్పుడు వెళ్ళి ధనుసు తెచ్చుకొని, బాణం తెచ్చుకొని, దాన్ని తాడు కట్టేయాలంటే రెడీ చేసేవాడు కొంచెం ఆలస్యం అవుతుంది, భక్తుడు ఇంకా బాధపడతాడని విలంబం అసహన్నివ, ఆలస్యాన్ని ఏమాత్రం భరించలేక భగవంతుడు మన దగ్గర రావడంలో మనం ఇంకా ఆలస్యం చేస్తామేమో అంటే మనం పరమాత్మను ప్రార్థించడంలో ఆలస్యం చేస్తే చేయవచ్చు, కానీ ఆయన రక్షించేవాడిని గుర్తించడంలో ఆలస్యం చేస్తే చేయవచ్చు, కానీ ఆయన మాత్రం మనం రక్షించడంలో ఆలస్యం చేయడు అని. ఆ గజేంద్రుడు కోరితే వచ్చి ముసలిని వధించిన తర్వాత మనం ఏం చేయాలి, గజేంద్రుడు థ్యాంక్స్ చెప్పాలి. కానీ పెరుమాళ్ళే ఆ గజేంద్రుడి పాదాలు వదిలిపెట్టుకొని, గజేంద్ర నువ్వు కోరగానే నేను రాకపోతే ఇంత ఆలస్యం చేస్తే నీకు ఇంత గాయమైంది కదా అని పిల్లవాడి అనారోగ్యాన్ని చూసి తల్లి కుమిలి ఏడ్చినట్టు దుఃఖపడినట్లు ఆ గజేంద్రుడి పాదాన్ని ఒళ్ళో పెట్టుకొని ఆ పాదాన్ని పరమాత్మ నివేదనాడు. అది తల్లి ప్రేమ, పరమాత్మ మన మీద తల్లి ప్రేమ. అలాంటి పరమ దయాళువైనటువంటి, కృపాసాగరుడైనటువంటి, ఆశ్రిత జన రక్షకుడైనటువంటి, ఆశ్రిత జన వత్సలుడైనటువంటి, ఆశ్రిత జనుల యొక్క వశంలో ఉండేటువంటి పరమాత్మ రంగరాజు పెరియ పెరుమాళ్ ఉత్సవాల్లో అన్ని కైంకర్యాలు అందుకుంటూ